ఎంసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీశంకర బ్రాహ్మణ సేవా సమితి భవన నిర్మాణానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే శంకర. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన సభ్యులు. డబ్బుంటే నాయకుడు కాలేము, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటేనే నాయకుడిగా ఎదగలమన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. మదనపల్లె తోటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కందికుంటను సన్మానించిన సభ్యులు. విశ్వశాంతి కోసం ఆహర్నిశలు శ్రమించే బ్రాహ్మణులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీనిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీశంకర బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఆ సమితి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో శంకర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బ్రాహ్మణ సంఘం సభ్యులకు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అయితే కొన్ని కారణాల రీత్యా వారు భవనాన్ని నిర్మించుకోలేకపోయారని, ప్రస్తుతం ఆ భవన నిర్మాణానికి తన వంతుగా ₹1,00,000 ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కాబట్టి మీ టైంలోనే మీరు మాకు ఇచ్చారు కాబట్టి మీరు దీన్ని మాకు ఏదైనా న్యాయం చేసి మాకు తన సహాయం చేయగలుగుతున్నాము. కాబట్టి ఇప్పుడు శాసనసభ్యులు గారు మన బ్రాహ్మణ సంఘ కార్య ఆహ్వానం పలుకుతూ షాజహాన్ బాషా గారికి, విద్యాసాగర్ గారికి, గాంధీ ఇతర ప్రముఖులందరికీ, ఎంపీటీసీ గారి, సర్పంచ్ గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను చెప్తున్న స్థలం మీకు ఇచ్చిన తర్వాత కట్టుకునే ఆధారాలు ఉన్నాయి. రెవెన్యూ లా కానీ 12 years అడ్వాన్స్ పొజిషన్ కానీ అది క్లియర్గా చెప్తారు. మీకు ఉన్న రైట్స్ కూడా కానీ మీరు దాన్ని ఇది చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ప్రభుత్వం అంటే ఏమి, 10 మంది ప్రజలకు చేస్తే ప్రభుత్వం, 10 మంది అందరూ కలిసి చేస్తే ప్రభుత్వం. ఎవరైనా ఒక ఇండివిజువాలిటీ ఏదైనా ఒక భూమి కబ్జా చేస్తే, ఒక ఇండివిజువాలిటీ తన స్వార్థం కోసం ఏదైనా ఒక భూమి గవర్నమెంట్ తీసుకుంటే చాలా పెద్ద తప్పు. కమ్యూనిటీ కోసం చేసే తప్పు ఏమీ లేదు. మీరు ఫ్రీ హ్యాండ్. ఈరోజు మీకు తెలుసు బైపాస్లో సాయిబాబా గుడి, సాయిబాబా గుడి ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2009-10లో వాళ్ళు వచ్చి నాకు అడిగారు, సాయిబాబా గుడి కట్టాలన్నాము, ఎలాగన్నా ఇక్కడ గుడికి స్థలం కావాలా, ఎక్కడైనా స్థలం చూడండి అని. చూస్తే ఇది ఒక స్థలం ఉంది, అక్కడ ఉన్న పంచాయతీకి సంబంధించిన నాయకులు కబ్జా చేశాడు, వాళ్ళ చేతిలో ఉన్నది. ఇమీడియట్గా సర్వే గురించి తహసీల్దార్ గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ చేయాలండి. పట్టా భూమి ఎవరికైనా పట్టా ఇచ్చారు, ఇలా ఏమన్నా డీకేట్ క్లాసిఫికేషన్ సెటిల్మెంట్ ల్యాండ్ అంటే లేదన్నా డీకేట్ ల్యాండ్ ఎవరికి ఇవ్వలేదు. క్లియర్గా వేరే కొన్ని ఇల్లీగల్ పొజిషన్స్ తక్షణం 1 acre ల్యాండ్ అంటే 1 acre ల్యాండ్ కూడా మనం సాయిబాబా ఇచ్చి ఈరోజు మదనపల్లిలో ఉన్న మన బైపాస్ రోడ్కి ఒక రూపం ఆ విధంగా ఓం శక్తి గుడి వాళ్ళు వచ్చింది. ఓం శక్తి గుడి వాళ్ళు వచ్చింది, మాకు ఓం శక్తి గుడికి స్థలం కావాలి. సాయిబాబా గుడి స్థలం అందరూ ఉండాలా, ఆడ మీకు ఇవ్వాలని నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నాకు పూజకు పిలిచారు. ఇంటి సైజ్ ఎంత ఉన్నదండి, 10 పెడుతుంది, లోపలికి 27 దాకా. ఇల్లు ఎంత సైజు ఉందో అన్ని విగ్రహాలు, అన్ని పూజ సామాన్లు అన్నీ పెట్టారు. నాకే బాధ, పూజ ఈ విధంగా చేస్తే ఎట్లా పవిత్రమైన పూజ కదా, ఇది ఇట్లా బాగలేదమ్మా, మీరు స్థలం బాగుందంటే 20 ఏళ్ళు జరుగుతున్నామన్నా మాకు పడుతున్నాం. లేదమ్మా మీరు వారం రాండి, మీరు తప్పకుండా బైపాస్ ఇంతలో స్థలం ఉండాలా, మీకు ఇస్తామన్నా. ఆ రోజు అక్కడ వెళ్ళి చూసే స్థలం ఉంది, స్థలం వచ్చింది. ఎక్కడ కూడా కానీ ఏ ఒక్క ఇండివిజువాలిటీ ఏదైనా భూమి కబ్జా చేస్తే, లేదా ఆయన ఇండివిజువాలిటీ ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాడితే క్రైమ్. సంస్థ కోసం కానీ, ఒక కమ్యూనిటీ కోసం కానీ, 10 మంది కానీ ఎప్పుడు కూడా కానీ
బ్రాహ్మణ సంఘం భారతదేశానికి ఒక ఆదర్శంగా అన్ని విధాలుగా చట్టసభలు కావాల్సిన అన్ని యాక్ట్స్ కానీ రూల్స్ కానీ రూపొందించిన మీ కమ్యూనిటీ మీరు ఎప్పుడు కూడా ఒక మంచి పనిచేశారు కానీ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. నేను అటువంటి పెద్ద కమ్యూనిటీ ఈ స్థలం ఇచ్చినంత మాత్రం స్థలం కట్టినంత మాత్రం ఎక్కడ తప్పు లేదు. మీకు పూర్తి హక్కు ఉంది, సర్వస్వం ఆల్రెడీ మీకు 15 ఏళ్ళ అడ్వాన్స్ క్వశ్చన్ ఉంది మీ చేతులు. అప్పుడేదో ఏమైనా చేయండి. నా వంతుగా నేను కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాను. మంజూరు తీసుకొని ఒక ఆదర్శంగా మదనపల్లి జిల్లాకి ఉన్న అన్నమయ్య జిల్లాకి ఆదర్శంగా చేసి 10 మంది మంచి చేయడానికి ఉపయోగిస్తారు. తప్పకుండా నా వంతు సహాయం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒక అలినేషన్ ప్రపోజల్కి ఫైల్ చేయాలి. ఎందుకంటే అంత కూడా ఏదో అన్నివన్గా మనం పనిచేసేటప్పుడు ఇక్కడ అన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ అలినేషన్ కూడా పెడతాం. 2 శాతం చేసి తప్పకుండా పూర్తి సహకారం సహాయం అందించడానికి నేను మీ అందరిలో నేను కూడా ఒక కార్యకర్తగా మంచిగా ఉండి పనిచేస్తాను. అంతేకాకుండా ఏ అవసరం ఉన్నా కూడా ప్రసాదన్న గారు మాకు పెద్దలు, మా స్వామి గారు పెద్దలు, ప్రసాద్ శర్మ సార్ ఇట్లా మీరందరూ ఇక్కడ పెద్దలు కూర్చున్న వాళ్ళందరూ మీరందరూ నాకు ఆదర్శం. మా అన్న అందరూ మా పని అన్న చాలా మాకు చాలా ముఖ్యం. మీ అందరి మాటనే నా మాట. తప్పకుండా మనం కలిసి ముందు నడుద్దామని తెలియజేస్తూ 914 ఎమ్మెల్యే ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు నాకు ఎమ్మెల్యే ప్రతి సంవత్సరం 50 లక్షలు ఇన్ఛార్జ్ ఓవరాల్గా 1 కోటి రూపాయలు నాకు. ఇప్పుడు ఏమి 100 పైసలు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఆ విధంగా ఏమి చెప్పలేదు. ఇప్పుడు మొన్న ఒక ప్రపోజల్పై నేను 3 రోజుల ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇప్పుడు 50 కోట్లు మున్సిపాలిటీకి రావాలా గవర్నమెంట్ నుంచి 50 కోట్లు 50 కోట్లు ఒకసారి ఇచ్చేదాన్ని కాదు, 2-3 సార్లుగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు 50 కోట్లకు ఆలోచన చేస్తున్నారంటే రాష్ట్ర పరిస్థితి ఉంది. రాష్ట్ర పరిస్థితి ఇది ఉందంటే మన పిల్లల భవిష్యత్తు ఏముంది మనం ఆలోచించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు సంక్షేమాన్ని ఫ్రీ చేసిన మాత్రాన మన జీవితాలు మంచి చేసిన వాళ్ళు కాదు. కాకపోతే మన రాబోయే తరానికి ఒక అసెట్ తయారు చేసి మన స్టేట్ని పూర్తి స్థాయిగా డెవలప్ చేసి బ్యాలెన్స్గా చేసుకున్నాం. ఆర్థికంగా ఎక్కడ తటస్థంగా ఉంటేనే అదే సరైన. కేవలం డబ్బుంటే నాయకుడు కాలేమని, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటేనే నాయకుడిగా ఎదగగలమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపంలో తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తొగటవీర క్షత్రియ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ తొగటవీర క్షత్రియ కులస్తులు రాజకీయంగా ఎదగాలని ఆయన కోరారు. కేవలం డబ్బుంటే నాయకుడు కాలేమని, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తేనే ప్రజలే మనల్ని నాయకులను చేస్తారని చెప్పారు. చేనేత యూనియన్ నాయకులు నాగరాజు గారు స్టేజ్ వరకు రావాల్సిందిగా కోరుతున్నాను. విశిష్ట అధ్యయనటువంటి మన టైగర్ ఎందుకంటే మన మదనపల్లి కోర్టులో ఏం చేసిన సార్ మన సంఘం తరఫున ఆహ్వానించిన
రోజు కానీ ఆ రోజు ఈ రోజు చూస్తున్నా కానీ మీరు కళ్యాణ మండపాలైతే పెట్టారు కానీ రాజకీయంగా మాత్రం పడలేకపోయినా చర్చిస్తా ఉంటారు. ఎందుకంటే చాలా సంఖ్యలో పెద్ద చెప్తున్నారు. నాకు పెద్దలందరూ చెప్తాను ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ఇలా ఆలోచన పెట్టుకోవచ్చు. ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటే మామూలుగా మీరు గుర్తు చేసుకోవాలి. ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామంటే చాలా మంది రెడీ అయిపోవాలి. ముందు మంది కాకపోతే ఢిల్లీ వరకు చేద్దామంటారు. కాబట్టి ఆ రకంగా రాజకీయాలు జరగదు. చిన్న కులాలకు వస్తారు, వెనుకబడిన కులాలకు వస్తారు. ఆర్థికంగా చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి పెరిగినటువంటి కుటుంబాలు, ఈ ఆర్థిక వ్యవస్థలో పెరిగినటువంటి కుటుంబాలు ఆర్థికంగా చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. భయం కూడా నిరంతరం వెంటాడుతూ ఉంటారు. ఈ ప్రజలు ఎలా వస్తే ఏమైపోతారు భయం. వెనుకబాటున్నటువంటి కులాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే వెనుకబాటుతనం కాదు, భయం. ఆలోచన చేయాలంటే భయం, నిర్ణయం తీసుకోవాలంటే భయం, నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని అమలు చేయాలంటే భయం, అమలు చేసిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలంటే భయం. మీరు ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి సన్మానిస్తానంటే వాస్తవం అయితే ఈ సన్మానం నేను గెలిచినందుకు నేను ఎమ్మెల్యే చేయకూడదు. ఏ మాత్రం రాజకీయ కుటుంబంలో ఉంటారు, బాగా చదివించారు, డిస్టింక్షన్ స్టూడెంట్, చదువుకున్న తర్వాత టీచర్ దగ్గర చదువుకుని ఇదే ఉద్దేశం. వచ్చిన తర్వాత నల్లని నడక మీద నల్లని నడక మీద కాదు పెట్టినటువంటి ప్రయాణం ఇండిపెండెంట్గా 30 సంవత్సరాలు తీసుకొని పోయి మళ్ళీ 15,000 రూపాయలు ఎక్కించి 40 సంవత్సరాల కల్లా శాసనసభలో అడుగుపెట్టి మళ్ళీ ఒకసారి 4 లక్షలతోనే 700 నేను తెలిసినప్పుడు 200,000 ఓటేస్తున్నారు. ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి అనేక సమస్యలు రాజకీయ పరిణామాలు వచ్చాయి. పొలిటికల్ డైమెన్షన్ మనకు అనుభవం ఇవ్వకూడదు. నిరంతరం మాట్లాడతాం. పొలిటికల్ డైమెన్షన్ పాలిటిక్స్ నుండి ఆలోచన రాజకీయాలు ఎక్కువ స్థిరంగా ఉంటాయి. మార్పులే వస్తుంటాయి, ఆటలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, అవమానం ఉంటుంది, అవగాహన ఉంటుంది. అది ఒక రాజకీయ రంగంలో కాదు, ఏ వ్యాపారంలో కానీ ఏ జీవితంలో ఒక నిర్దేశం చేసుకుని అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించి రెడీమేడ్ వ్యాపారం చేసుకునే జమీందారు వ్యవస్థలో అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఒక 2 కుటుంబ వ్యవస్థలో రాజకీయం ఈజీగా కనపడుతుంది. కానీ మిగతా ఏ కులాలపై మైనారిటీలతో సహా అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటినీ ఈ ఆటలని ఒడిదుడుకుని నిలబడుకొని మనల్ని మనం నిరూపించుకుంటే మాత్రమే సమాజం మనం నిరూపిస్తుంది. మన మాట ఎప్పుడు కూడా విజయం అనేది సంపాదన అనేది మనకు కొద్ది వరకు మన కుటుంబాలు నడుస్తాయి. విజయం అనేది మామూలుగా ప్రపంచంలో కూడా ఆర్థికమైనటువంటి అంశాలతో పెట్టి చూస్తూ ఉంటాం. మనం ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత విజయం సక్సెస్ఫుల్ సంపాదించాలని చెప్పేసి అంత ఎక్కువ సంపాదించడం ఏం చేసినా కానీ వాడు అందుకే మనం ఎక్కువ సంపాదించడం వాడు ఎక్కువ చేస్తారు. కాబట్టి దానికోసమే విజయం అనేది అవసరం. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు రాజకీయంగా మనం సంఖ్యాపరంగా ఉన్నామని చెప్పేసి రాజకీయంగా సంఖ్యాపరంగా ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఈ వెలుగుబడిన వర్గాలు కానీ ప్రత్యేకమైన చేనేత వర్గాలు కానీ ఆలోచన చేసుకుంటున్నారు. డబ్బు బాగా కొన్నిసార్లు డబ్బులు ఎక్కడ ముందు కానీ అది ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలా, ఎట్లా ఓవర్కమ్ కావాలనేదే నాయకత్వం. అది కూడా నాయకత్వం భాగం. నాకు వాళ్ళు చేయాలా, వీళ్ళు డొనేషన్
పట్టుకొని ఏదో వస్తానే రిలాక్స్ అయిపోయేసి అయిపోయినా ఎమ్మెల్యే గొప్పది కాదు, నాకు గొప్పది కాదు, మొదటిసారి కాదు. ఏదో ఎమ్మెల్యే కావాలని ఆలోచన చాలా ఉంటారు. ఇంకా వాళ్ళ క్లాస్ ఉంటే అందరూ వెనుకబడి వాళ్ళు ఆలోచన చేస్తారంటే చాలా లేదంటే ఇద్దరు వేరే పట్ట సరళంలో ఏముంది కదా మాజీ ఎమ్మెల్యే ఒకసారి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని చెప్పేసి కానీ నా ముందరలో కానీ నా ఆలోచన కానీ ఎప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యేగా బతకాలా లేదు మాజీ మంత్రిగా బతకాలని ఆలోచన లేదు. కానీ మంచిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉంటాను అని. ఎందుకంటే ఉదాహరణకు నేను తెలుగు రాష్ట్ర అధ్యక్షుడైనప్పుడు అన్న దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు కూడా ఫోన్ అటెండ్ చేస్తే నేను అవుతామని ఆ రోజే అన్న నాకు ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేదల పక్షాన నేనున్నానటువంటి ఒక మనోధైర్యం ఎప్పటికీ కూడా ఒక లీడర్గా గుర్తింపు వస్తుందని చెప్పేటువంటి వ్యక్తి మన కందికొండ ప్రసాద్. ఈరోజు రావడం సంఘం ఆధ్వర్యంలో చాలా సంతోషం. ఎందుకంటే అనేక రకరకాల కదిలో అన్ని ప్రారంభాలు అన్నీ ఉన్నా కూడా మనకు సమయం కేటాయించినందుకు ముఖ్యంగా మనమందరం ఎప్పటికీ కృతజ్ఞతలు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వేదిక ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి పెద్దలందరికీ తోటి తమ్ములకు బామర్దులకు అన్నకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది ఉన్నాం. రాబోయే రోజులు ఇంకా ఇలాంటి మీటింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందరూ ఒకే తాటి మీదకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైనా సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరం ముందుండి నడిపిస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చౌడేశ్వరి మాతాకి. చట్టసభలో మన వారు వినిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక అన్నగారి మన యువత ఎంతో సంపాదిస్తాం ఎంతో చేస్తాం కానీ మనం కూడా యువత రాజకీయాల వైపు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన పిల్లలందరూ చదువుకుంటున్నారు, సంపాదించాలి, సంపాదించడం ముఖ్యంగా కావాల్సిందే. ఉండే కార్యక్రమంలో ముందుకు రావాలంటే రాజకీయాలు రాణిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ప్రజాస్వామ్యంలో మనం నిలవగలుగుతాము. కాబట్టి యువత కూడా ఈరోజు ఎంత సంపాదిస్తారంటే కొంతవరకు రాజకీయాల వైపు రావాల్సిన ఆసక్తి ఉండాలా కొంతవరకు ఇప్పుడుండే సమాజంలో ఈ పోటీతత్వం నిలిచినాలంటే మనం కూడా రాజకీయ అవగాహన కావాలా. ఈరోజు పెద్దలు అన్నగారు ఉన్నారు, అన్నగారు మనకు కొంతవరకు రాజకీయంగా చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ తోడ్పాటునిచ్చి మన సంఘంలో ఇంకా కొంతమంది అభివృద్ధి చేసి రాజకీయ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నగారిని ఎక్కువగా మాట్లాడే అవకాశం లేకుండా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా కోరుకోవాల్సింది అన్నగారు లాంటి నాయకులు ఇంకా మనకు తయారు కావాలి, మన సంఘంలో తయారు కావాలి. మన గవర్నమెంట్ క్షేత్రంలో అందరూ కూడా ఇంకా ఎంతో మంది రాజ్యసభకు కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. మేము కదిలిపోయి పెట్టుకోవాలనుకుంటున్నామా మీరు నాకు అవకాశం ఏంటంటే అలా మీరు ఎప్పుడు కోరినప్పుడు మీరు ఎప్పుడు కోరినా అప్పుడు నేను స్పందిస్తానని ఆయన స్పందించడానికి మనకైతే చాలా ఆనందం అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడు టైమింగ్ కానీ మన ప్రసాదం అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళి మీరు ఎప్పుడు టైమింగ్ వచ్చి
డొనేషన్స్ కానీ ఆర్థిక కానీ మానసిక కానీ అన్నీ కూడా ఇతర కులానికి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతూ మన బాధ్యతగానే. తంబళ్లపల్లిలో పర్యటించే నైతిక హక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లేదని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అన్నారు. నేడు తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్ళులో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిల దిష్టిబొమ్మలను వారు దగ్ధం చేశారు. పిటిఎం మండలంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు అంగళ్ళ వద్దకు చేరుకుని గో బ్యాక్ పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అడ్డుకుని వెనక్కి పంపారు. తంబళ్లపల్లి నందు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు. మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న మసీదు నందు బోరును ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. మొదటగా మత పెద్దలు ఎమ్మెల్యేని సన్మానించారు. అనంతరం ప్రార్థనలు చేసి బోర్డు డ్రిల్లింగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. देखदा నిలబడన్నా నో అన్నా అడిగి الآخرة حسنة وقنا عذاب النار ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما اللهم إنا نسألك علما نافعا وعملا متقبلا يا الله بفضل وكرم سلم سب گناہوں کو معاف فرما لپوری امت کے گناہوں کو معاف فرما اے اللہ دنیا کے اندر امن و امان کو قائم فرما یا اللہ سب کو راحت و سکون والی زندگی نصیب فرما سب کو قرآن و سنت کے مطابق زندگی گزارنے کی توفیق نصیب فرما یا اللہ ہمارے یہاں بیمار کر دے اللہ زمزم کے پانی کو تم نے جاری کیا اے اللہ جب سے جاری ہوا ہے
శ్రావణ మాసం ఆఖరి శనివారం సందర్భంగా పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన భట్టారు తెలిపారు. శ్రావణ మాస ఆఖరి శనివారం కావడంతో మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ఆవరణం గోవింద నామస్మరణతో మారుమోగింది. నైవేద్యానికి చెప్పింది నైవేద్యం అయిపోయింది. దేవుని చల్లింపు చేయాల్సింది. సమర్పయామి యజమానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. ఓం తద్విష్ణు పరమం పదకం దదావస్యంతి గోవింద 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 గోవింద. చూసారండి, మరి చూసారండి. ఓం నమో భగవతి యాజమానాం దృఢగామేభ్యగ్ర భాగం దేవేభ్యో విదధాజ్ఞానేంద్రమాస్థిరతి. ఓం శ్రీయక్తాంధాయ కళ్యాణనిధయనిధయర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 4వ శనివారము స్వామివారికి ఉదయము సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, ఆరాధన, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరిగినది. సాయంకాలం స్వామివారికి అత్యంత విశేషంగా ఉత్సవ విగ్రహాలకి గంధము కుంకుమ పువ్వుతో అలంకారం, విశేషమైన అలంకారం చేసి ప్రాకారోత్సవం, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరిగినది. స్వామివారి సేవకి భక్తాదులందరూ కృపలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. శ్రావణ బహుళ అమావాస్య సందర్భంగా మడికయ్యల శివాలయం నందు రావి వేప చెట్లకు వివాహం చేయడం జరుగుతోందని అర్చకులు విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మడికయ్యల శివాలయం నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రావణ బహుళ అమావాస్య ఎంతో విశిష్టమైన రోజని, ఆ రోజున రావి వేప చెట్ల చుట్టూ ఉదయం 108 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నీటి వివాహ కార్యక్రమంలో పాల్గొంటే ఇక వివాహ సంతాన దోషాలు తొలగుతాయని చెప్పారు.
ఓం నమ శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ నెల 2/9/2024 తేదీ సోమవారం శ్రావణ బహుళ అమావాస్య సోమవారం. ఈ యొక్క అమావాస్యని సోమవతి అమావాస్య అని చెప్తారు. ఈ యొక్క సోమవతి అమావాస్య అనేది ఏమిటంటే ఈ యొక్క అశ్వత్థనారాయణ పూజ అనమాట. అశ్వత్థనారాయణ పూజ అంటే రావి చెట్టు వేప చెట్టుకి ఈ యొక్క రోజున పొద్దున్నే అంటే వేకువజామునే 108 ప్రదక్షిణాలు చేస్తే మనకి జాతక రీత్యా ఉండేటువంటి ఏలినాటి శని దోషాలు కానీ, అర్ధాష్టమ శని దోషాలు కానీ, చతుర్థాష్టమ శని దోషాలు కానీ, పితృదోషాలు కానీ ఇవన్నీ కూడా తిరిగిపోతాయి. మన శాస్త్ర ప్రకారంగా రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క నాగదేవతలు ప్రతిష్టాపన చేస్తారు. దీనివల్ల ఏమంటే జాతకరీ ఇచ్చేటువంటి సర్పదోషాలు కానీ, తర్వాత సంతానం కాకుండా ఉండేవాళ్ళు, వివాహం కాకుండా ఉండేవాళ్ళు దీనికంతా కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ యొక్క అమావాస్య రోజున అందరూ కూడా వేకువజామునే ఆ యొక్క రావి చెట్టు వేప చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేస్తే మనకి తెలియనటువంటి జాతక దోషాలంతా కూడా తొలుగుతాయని చెప్పేసి ఈ యొక్క శాస్త్రరీత్యా ఉన్నది. అందులో భాగంగా ఆ రోజు మనము ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టుకి వివాహం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరైనా వివాహం కానివ్వండి మీ పిల్లలు ఎవరైనా వివాహం కాకుండా జాతక దోషాలతో ఇబ్బంది పడుతుంటే వారు కూడా ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. మీరు ఎవరైనా పాల్గొనేవారంటే దేవాలయంలో వచ్చి సంప్రదించి మీ యొక్క గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శుభమస్తు. టీడీపీ నాయకులైన ప్రభాకర్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ నాయకుని జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే నిర్వహించారు. కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూమ్ చేసుకుందాం ఉన్నా ఏంజలు వెనక్కి రానా. నువ్వు యాడ వెళ్ళిపోతావు ఇప్పుడు ఎక్క చెప్పు ఎస్ అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశంకర బ్రాహ్మణ సేవా సమితి భవన నిర్మాణానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే శంకర. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన సభ్యులు. డబ్బుంటే నాయకుడు కాలేము, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటేనే నాయకుడిగా ఎదగలమన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. మదనపల్లె తోట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కందికుంటను సన్మానించిన సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.